ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. ఈరోజు మా ఊరిలో గ్రామ సభ పెట్టడం జరిగింది. ఈ గ్రామ సభలో కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా గురించి చెప్పడం జరిగింది. ఈ రైతు భరోసా, రైతు బంధు కానీ, వెంచర్లు కానీ, కోళ్ళ ఫార్మ్స్ కానీ, ఎలాంటి ఫార్మ్స్ ఉన్న వాటి భూములకైతే రైతు భరోసా కానీ, రైతు బంధు కానీ ఇవ్వమని ఈ గ్రామ సభలో అయితే చెప్పడం జరిగింది. ఈ రైతు భరోసా కొత్తగా పాస్బుక్లు ఈ 2025 జనవరి లోపు వచ్చిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలని అన్నారు. పాత వాళ్ళు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పడం జరిగింది. ఇక కొత్త రేషన్ కార్డుల విషయానికి వస్తే మా ఊరిలో 200కు పైగా అప్లై చేసుకుంటే 36 మందికి రేషన్ కార్డులు వచ్చాయని చెప్పడం జరిగింది. కొత్త రేషన్ కార్డులు కూడా మీ సేవలో అప్లై చేసిన వారికి, అదేవిధంగా కుల సంఘన ఇంక్వైరీ ద్వారా చేసిన వారికి ఇవ్వడం జరిగిందని అంటున్నారు. నాకు తెలిసిన గత 5 సంవత్సరాల నుంచి ఏ మీ సేవలో అడిగినా రేషన్ కార్డు అప్లై అవుతుందా, యాడ్ చేయొచ్చా పిల్లలది అని అంటే ఇంతవరకు అప్లై ఆప్షనే రాలేదని చాలా మంది అయితే చెప్పడం జరిగింది. ఇంకా ఇందిరమ్మ ఇల్లు ఎంతమందికి వచ్చినవయ్యా సారు అని అంటే మా ఊరిలో మాత్రం 286 పైగా అప్లై చేసుకున్నారని చెప్పారు, కానీ ఇంతవరకు ఎవరికి వచ్చిందని నికరంగా అయితే చెప్పలేదు. ఈ రేషన్ కార్డ్స్ రాని వాళ్ళు ఏం చేయాలి సారు అని అంటే మళ్ళీ అప్లై చేసుకోవాలని చెప్పారు. ఇక తప్పదా ఈసారైనా వస్తుందేమో దేవుడా అని మళ్ళీ 50 రూపాయలు జిరాక్సులు ఖర్చు పెట్టి మళ్ళీ అప్లై అయితే చేయడం జరిగింది. మీ ఊరిలో ఎంతమందికి ఈ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు వచ్చాయో కామెంట్ చేయండి. ఈ వీడియోలో నేను చెప్పింది కరెక్టే అనిపిస్తే ఈ వీడియోకి లైక్ చేయండి అన్న, మరింత మందికి షేర్ చేయండి. మన ఛానల్ని ఫాలో అవ్వండి. జై జవాన్, జై కిసాన్.